ఏంట్రా మాటలు? శుభం అంటూ మొన్నే కదా పెళ్లి జరిగింది. ఇంకా తోరణాలు కూడా పచ్చగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో చావు గురించి మాటలేంటి? ఈ ఇంట్లో నందితను చూసుకోవడానికి ఓ మనిషి ఉంది. నువ్వు తనను చూసుకోకపోయినా పర్వాలేదు. నీ కష్టాలన్నీ చెప్పి తనని ఏడిపించుకో. నందిత, నీకు వసుంధరంటే ఎంతిష్టమో నాకు తెలుసు. నువ్వు తనతో కావలసినంత సమయం గడుపు. తనని నెత్తిన పెట్టుకో, ఏమైనా చేసుకో. నేను కాదన్ను. కాని ఎవరి పని వాళ్ళని చేయి నువ్వు. అన్నిటికీ వసుంధర మీదే ఆధారపడకు. అది నువ్వు అర్థం చేసుకుని ప్రవర్తిస్తే మంచిది. నువ్వు నా కాళ్ల దగ్గరికి విసిరింది పూలు కాదు, నీ జీవితం. ఏదో ఒకరోజు నీ జీవితం కూడా ఇలానే నా కాళ్ల కింద నలిగిపోతుంది. నిన్న ఇలాగే మాట్లాడారు. ఏమైంది? ఏ పువ్వు ఎక్కడికి చేరాలో మీరు నిర్ణయించలేరు. ఏంటి వాకుతున్నావు? చెయ్యి వదలండి. అత్తకేం చెప్తున్నావు? రాత్రి మన మధ్య జరిగిందా? తను నాకన్నా నిన్ను నమ్మింది. నువ్వు మోసం చేస్తే తట్టుకోలేదు. తనకి దూరంగా ఉండు. నిన్న డాక్టర్ అంతా చెప్పాక కూడా పొద్దున్నే తనని ఏడిపించావంటే నీ ఉద్దేశం ఏంటే? అది మీ చేతుల్లోనే ఉంది. మీరు నా మీద చేయి వేయనంత వరకు నేను నందితమ్మ దగ్గర ఏమీ చెప్పను. నా మీద చేయి వేస్తే నిన్న డాక్టర్ చెప్పింది గుర్తుంది కదా? కొన్ని రోజులు ఆవిడకి ఎలాంటి ఒత్తిడి పెంచే న్యూస్ చెప్పకండి. రాజువా, కూర్చో.
ధ్రువ, నేను బిజీగా ఉంటున్నాను, నువ్వు కూడా బిజీ అయిపోతావు. కానీ మనం అందరం కలిసి టైం స్పెండ్ చేయాలి. కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ అందరం కలిసే చేద్దాం. ఏమంటావు? గ్రేట్ ఐడియా అమ్మా, నువ్వు సూపర్. అమ్మా, బహుశా ఈ ప్రపంచంలో ఆడపడుచుని నీ అంత బాగా ఎవ్వరూ చూసుకోలేరు. నేనెంత చూసినా తనకి నేను పరాయిదాన్ని ధ్రువ. ప్రతాప్ నాకు వదిలి వెళ్ళిన ఒకే ఒక బాధ్యత తను. అందుకే తను ఏం చేసినా సర్దుకుపోతున్నాను. నువ్వెప్పుడు సర్దుకుపోవు మల్లిక. అదే ఇప్పుడు నేను మాట్లాడగలిగి వసుంధర తరపునుంటే నువ్వు నన్ను ఏం చేయటానికైనా వెనకాడవు. అందుకే నీకు నేనెలా వీల్ చైర్లో ఉండటమే కావాలి. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. చాలంటే కుదరదమ్మా. వసుంధర పెడితే ఇంకొకటి తింటారు కదా, అలానే తినండి. తన చేతిలో ఉన్న మ్యాజిక్ ఏంటి, నా చేతిలో లేనిదేంటి? నందితమ్మ, మీరు సుజాకి నాకు గొడవ పెట్టేస్తున్నారు. పాపం తను. ఆ ఒక్కటి తినండి. టాబ్లెట్ తెస్తాను. అత్తయ్య ఈ వసుంధరకి చాలా దగ్గరైపోతుంది. రేపు ఈ వసుంధరని ఇంటికి పంపించేస్తే తట్టుకుంటుందో లేదో. తను వెళ్లేలోపు వసుంధరది తప్పుందని అత్తయ్య నిదానంగా నమ్మేలా చేయాలి. ఇదిగోండి, ఇదొక్కటే అమ్మా. వసుంధర, కూర్చో కూర్చో వసు, కూర్చో. నువ్వు కూడా టిఫిన్ చేయి. నేను తర్వాత తింటాను సార్. ఆకలిగా లేదు. ఆగు. నాకు ఆకలిగా లేదు. వాసు, కూర్చో. అలా మాట్లాడతావేంటి? అమ్మ ఏమని చెప్పింది? తినేటప్పుడు ఫ్యామిలీ అంతా తినాలని చెప్పిందా లేదా? నువ్విప్పుడు ఈ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్వే కదా. అంతే కదత్తా? మనం అనుకున్నట్టు తను ఇంకా అనుకుంటున్నట్లేదు. చూడు, ఇంకా నన్ను సార్ అనే పిలుస్తుంది. ఒక్కొక్కసారి నేనే ఎక్కువ ప్రేమిస్తానేమో అనిపిస్తుందత్తా. మీ వసుంధర నా అంత ప్రేమించలేదు. అంతేనా వసుంధర? అదేం లేదు సార్. మా వసుంధరకి పైకి చెప్పడం తెలీదు. నిన్న చూశాం కదా, తనకి మీ మీదున్న ప్రేమ. నాకు ఆడపిల్లే కావాలి, తల్లో పూలు పెట్టండని ఎంత హడావిడి చేసిందో. నువ్వు నాకంటే ముద్రవి కదా. నేను చేయి పట్టుకుంటే దూరంగా జరిగి అత్తయ్య దగ్గర ముందే డ్రామా మొదలెట్టేశావా? అవునా? వసు, నీకు ఆడపిల్ల కావాలా? ఎందుకు? అబ్బాయి పుడితే మీ బుద్ధులు ఎక్కడొస్తాయోనని భయం సార్. ముందు టిఫిన్ తినండి, చల్లారిపోతుంది. నందితమ్మ, మీ టాబ్లెట్స్. సుజా, ఇప్పుడు ఇది వేయాలి.
నా మీద చెయ్యి వేస్తే నిన్న డాక్టర్ చెప్పింది గుర్తుంది కదా? ఇక నుంచి చేయి తుడుచుకోవడానికి ఇదే నా పర్మనెంట్ టిష్యూ. అంతేనా అత్తయ్య? నేను నీ కట్టు బానిసనే. అంతే నా పెళ్ళం. కట్టు బానిస్తున్నానని చెప్పి నాతో ఛాలెంజ్లు చేయకే. వాటిని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. నువ్వనుకుంటే ఏది జరగదు, నేననుకుంటేనే జరుగుతుంది. కూర్చో సుందరా, కూర్చో కూర్చో. తిను. ఇప్పుడు నేను వడ్డిస్తాను, నువ్వు తినాలి. ఓకేనా? తిను. నా వైపు ఎన్నిసార్లు చూస్తావు? నేను అందగానే అని తెలుసు. నన్ను చూస్తూ కడుపు నింపుకోకు. తిను. నీ మొదటి బైట్ నాదే అవ్వాలి, గుర్తుపెట్టుకో. నేను తిన్నాకే ఎవరైనా తినాలి. అదే నువ్వైనా తినాలి. నేను వెళ్ళి ఇంకొక ప్లేట్ తెచ్చుకుంటాను. అమ్మా, ధ్రువ సార్ ఒక్క నిమిషం కూడా వసుంధరను వదిలి ఉండలేకపోతున్నారు. ఎవరికో పెట్టాలనుకున్న ముద్ద నాకు పెట్టాల్సొచ్చిందా? గ్లాసు కావాలనే పడేసావు కదా? నేనేదన్నా చేస్తే నువ్వు అత్తతో చెప్తావా? అత్త బయటే ఉంది, ఇప్పుడు అరు. నువ్వు అరవలేవు, అత్తకి చెప్పలేవు.
నందితమ్మా, ఏమైంది వసుంధరా? మంచినీళ్ళు కావాలి. ఇక్కడున్నాయి వసుంధరా. మీకు మంచినీళ్ళు కావాలా? ఇస్తానుండండి. తాగండి. ప్లేట్ ఏది వసుంధరా? చూసారా నందితమ్మ, ఒక్క ప్లేట్ కోసం ఇద్దరూ కిచెన్లోకి వెళ్లారు. ఆ ప్లేటే మర్చిపోయి బయటకొచ్చేశారు. పదండి నందితమ్మ, మనం లోపలికి వెళ్ళిపోదాం. వీళ్ల మధ్యలో పానకంలో పుడకలాగా మనమెందుకు? నువ్వు తిను వసుంధరా, ప్లేట్ మర్చిపోకే. రంగి, ఇక్కడ అందరం టిఫిన్ చేయడం అయిపోయింది. టేబుల్ మీద అన్ని తీసి క్లీన్ చేయి, సరేనా? సరే సార్. అమ్మా, ఏం కూరలు చేయమంటారు? రోజు ఎవరిని అడుగుతున్నావు? ఎవరిని అడగనమ్మా, నేనే తోచినవి చేసేస్తాను. ఎప్పుడైనా ధృవ సార్ కానీ మల్లిక మేడం కానీ పలానా కూర చెయ్యని చెప్తే అది వండి పెడతాను. ఇప్పుడు కూడా అదే చెయ్యి, నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఏమైందబ్బా? కొత్తగా పెళ్ళిన జంటలో ఉండాల్సిన కళ్ళలేదు. ఈమె మొహంలో ఏదో తేడా కనిపిస్తుంది. ఏం జరిగిందో లాగాలి, లాగేద్దాం. ఇంట్లో జరిగిన రహస్యాలు పని వాళ్లకు మించి ఎవరికి తెలుస్తాయి? కార్తీక్, చెప్పరా. బాబాయ్, మీతో కొంచెం మాట్లాడాలి బాబాయ్. ఏమైందిరా? అంతా బానే ఉంది కదా? నాన్నకు ఆరోగ్యం ఎలా ఉంది? కొంచెం ఇబ్బందిగానే ఉంది బాబాయ్. ఇంకో వారంలో ఆపరేషన్ చేయాలంటున్నారు. డబ్బులు సర్దాలి బాబాయ్. వసుంధర పెళ్ళయ్యాక ఆఫీస్లో లోన్ అడుగుదాం అనుకున్నాను. కానీ ఆ రోజు జరిగినవి దృష్టిలో పెట్టుకొని నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు బాబాయ్. అసలు ఇప్పుడు డబ్బు ఎలా సర్దాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడగాలో తెలియక నీకే కాల్ చేస్తున్నాను బాబాయ్. ఆపరేషన్కి ఎంత కావాలరా? 5 లక్షలు అంటున్నారు బాబాయ్. 5 లక్షలా? అవును బాబాయ్. అంత డబ్బు ఎక్కడ సర్దగలంరా కార్తీక్? ఎస్టేట్లో కూడా 2 నెలల నుంచి జీతాలు రాక అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎవ్వరి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. మొత్తం సర్దాలంటే నాకు కష్టమే. 1 లక్ష వరకు అందించడానికి ప్రయత్నం చేస్తానురా. ఈ లోపల నువ్వు నీ ప్రయత్నాలు చేయి. ఇక్కడ నేను తెలిసిన వాళ్ళని అడుగుతున్నాను బాబాయ్. 1 లక్ష కాదు బాబాయ్, ఇంకొంచెం ఎక్కువ చూడండి ప్లీజ్. సరేరా, ప్రయత్నం చేస్తాను. అలాగే బాబాయ్. హలో, చంగయ్య గారా మాట్లాడుతోంది? సార్ నమస్తే సార్, నేను ఎస్టేట్ నుండి భాస్కర్ మాట్లాడుతున్నాను. కొంచెం డబ్బులు అవసరం పడ్డాయి సార్. ఇది తాగడానికేనా, లేదా నేనేదన్నా చేస్తే పగలగొట్టి బెదిరించడానికి తీసుకొచ్చావా?
ఆ రెండో కాలు ఖాళీగానే ఉంది. దానికి కూడా గుచ్చుకుంటే సరదా తీరిపోతుంది. ఈ రోజు నాకు అవసరం లేదు. ఇది పగలగొట్టేంత ధైర్యం ఎవరూ చేయరు. అంటే కొంతమందికి పెళ్లి మీద గౌరవం లేకపోయినా వాళ్ళ మేనత్త మీద ఉంది. నా ఒంటి మీద చేయి పడితే ఏం జరుగుతుందో బాగా తెలుసు. నువ్వు అనవసరంగా నాతో ఛాలెంజ్లు చేయకు. ఏదో ఒకరోజు గట్టిగా దొరుకుతావు. అప్పుడు నువ్వు అన్న మాటలన్నిటికీ నేను గట్టిగా సమాధానం చెప్తాను. ఆ ఒక్కరోజు ఎప్పటికీ రాదు. ఇదిగో ఇవే ఎక్స్ట్రాలంటే. ఏమో రావచ్చు. నువ్వన్నట్టు ఒక్కరోజు కాదు, 3 రోజులు వస్తాయి. చూస్తూ ఉండు. అంత చూడాల్సిన అవసరం నాకేమీ లేదు. మీకు అలవాటే కదా ఎవరెవరిని మోసం చేయాలా అని ఆలోచించడం. మీరు అదే పని మీద ఉండండి. అదేంటి వసుంధరా, నువ్వు సోఫా మీద పడుకుంటున్నావా? నువ్వు జనరల్గా నేల మీద కదా పడుకోవాలి. నేల టికెట్ బ్యాచ్. వెక్కిరించారంటే బాగోదు చెప్తున్నా. నువ్వు నన్ను